అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు సుభాష్ జర్నలిస్ట్. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షం వైసీపీకి ఒకే రోజు ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 షాకులు తగిలినాయి. ఆ 3 షాకులు కూడా తెలుగుదేశం వైపు నుంచి తగలటం విశేషం. ఫస్ట్ షాక్ వచ్చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన బెస్ట్ ఫ్రెండ్ రాయచోటి మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్ శ్రీకాంత్ రెడ్డి గారికి నారా లోకేష్ గారు ఇచ్చారు. ఇక రెండో షాక్ వచ్చేసి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు వైఎస్ భారతిరెడ్డి గారికి, సాక్షి ఏట్రి గారికి ఇచ్చారు రెండోది. మూడో షాక్ వచ్చేసి హెరిటేజ్ సంస్థ ఇచ్చింది. హెరిటేజ్ సంస్థ వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ గారికి ఇచ్చింది. మరి ఈ 3 షాకులు దేని గురించి అనేది ఒకసారి చూద్దాం. వైజాగ్లో గత కొంతకాలంగా పరిశ్రమల స్థాపనకు కానీ భూముల కేటాయింపు జరుగుతుంది. అంటే మంత్రివర్గంలో చర్చించిన తర్వాత పరిశ్రమల స్థాపనకి భూములు కేటాయిస్తున్నారు. అయితే ఈ భూముల కేటాయింపు వెనక భారీ కుంభకోణం రియల్ ఎస్టేట్ ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు శ్రీకాంత్ రెడ్డి గారు ఇద్దరు ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో లోకేష్కి ప్రమేయం ఉంది. చాలా కంపెనీలకి ఎకరానికి 99 పైసలకే ఇస్తున్నారు. దాంతోపాటు గీతం యూనివర్సిటీకి కూడా భూములు కేటాయిస్తున్నారు. ఇందులో భారీ కుంభకోణం ఉందని విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలు వైజాగ్లో ఒక చర్చికి తావిచ్చాయి. నిజంగానే అలా జరుగుతుందా? అంటే ప్రభుత్వం భూములు ఇంత కారు చౌకగా ఇచ్చేస్తున్నారా? నిజంగా ఇక్కడ అభివృద్ధి కంటే రియల్ ఎస్టేట్ ముసుగులో దోచుకుంటున్నారని చెప్పి కొంత అనుమానాలు మొదలయ్యాయి. వెంటనే లోకేష్ గారు కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈ భూముల కేటాయింపు అనేది అన్యాయంగా ఏమీ కేటాయించడం లేదు, మంత్రివర్గంలో పెట్టి చర్చించి నిర్ణయం తీసుకున్నాక రాష్ట్ర అభివృద్ధి కోసమే కేటాయిస్తున్నాము. నా మీద చేసిన ఈ ఆరోపణలకే ఇద్దరికే లీగల్ నోటీసులు ఇవ్వడంతో పాటు 10 కోట్లు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు 10 కోట్లు, శ్రీకాంత్ రెడ్డి గారు 10 కోట్లు నాకు ఇవ్వాలి, అలాగే బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి లోకేష్ గారు లీగల్ నోటీసులో పేర్కొన్నారు. ఇక రెండోది వచ్చేసి రఘురామకృష్ణరాజు గారు నా మీద సాక్షి పత్రికలో దురుద్దేశపూర్వకంగా కావాలని తప్పుడు కథనాలు వేస్తున్నారు, నా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలుగుతోంది అని చెప్పి ఆయన ఆరోపించడంతో పాటు ₹1 పరువు నష్టం దావా వేశారు భారతిరెడ్డి గారి మీద, సాక్షి ఏట్రి గారి మీద. ఆ ₹1 కూడా నాకేమీ అవసరం లేదు, అమరావతి రైతులకు ఇవ్వమని చెప్పి ఆయన నోటీసులో పేర్కొన్నారు. రెండో షాక్. మూడో షాక్ వచ్చేసి ఈ తిరుమల లడ్డు కల్తీ నెయ్యి అంశం తెర మీదకి వచ్చిన కాడ నుంచి ఇటు టీడీపీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు, అటు వైసీపీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. బొత్స సత్యనారాయణ గారు ఏం చేశారు? మహారాష్ట్రకు చెందినటువంటి ఇందాపూర్ డైరీ హెరిటేజ్ సంస్థదే, హెరిటేజ్ సంస్థ బినామీయే. అంటే మొన్నటి వరకు హెరిటేజ్ సంస్థ ఇందాపూర్ డైరీ ద్వారా నెయ్యి కొనుగోలు, అంటే హెరిటేజ్ సంస్థ నెయ్యిని ఇందాపూర్ డైరీ ద్వారా తిరుమలకి సరఫరా చేశారు. మొన్నటి వరకు, అంటే మొన్న ఫిబ్రవరి 10వ తారీఖు వరకు కూడా మ్యానుఫ్యాక్చరింగ్, అంటే హెరిటేజ్ సంస్థ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఇందాపూర్ డైరీని పేర్కొంది. ఎప్పుడైతే ఈ లడ్డు అంశం తెర మీదకి వచ్చి కాంట్రవర్సీ అయిందో ఇప్పుడు కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా మార్చేసింది. ఇదంతా కూడా హెరిటేజ్ సంస్థ ఇందాపూర్ డైరీని బినామీగా పెట్టుకుని నెయ్యి సరఫరా చేసిందని చెప్పి ఆరోపణలు చేయడం మొదలెట్టింది. ఈ క్రమంలోనే హెరిటేజ్ సంస్థ బొత్స సత్యనారాయణ గారికి లీగల్ నోటీసులు జారీ చేసి క్షమాపణలు చెప్పాలని చెప్పి లీగల్ నోటీసులు ఇచ్చింది. ఇలా వైఎస్ఆర్సీపీకి ఒకే రోజు 3 బిగ్ షాకులు తగిలాయి. మరి ఈ 3 షాకులకి వీళ్ళ వైపు నుంచి ఎలాంటి ఆన్సర్ ఉంటుంది అనేది చూడాలి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నా ఛానల్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.